శ్రీ ఆంజనేయం ఎంతటి కష్టమైనా తీర్చే పూజ ఈ పూజ. మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే తప్పకుండా ఈ పూజ చేసుకోండి. ఆంజనేయ స్వామి లాంగూలాస్త్ర పూజ అంటే తోక పూజ. శ్రీ ఆంజనేయ స్వామి తోక పూజ అంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవికి గౌరీదేవికి చేసుకోవడమే. ఆంజనేయ స్వామి తోక రూపంలో శ్రీ పార్వతీదేవి ఉన్నారు. ఈ పూజ 41 రోజులు చేసుకోవాలి. అసలు ఆంజనేయ స్వామికి అమ్మవారికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? రావణ వధ కోసం శ్రీమన్నారాయణుడు రాముడి రూపంలో భూలోకానికి వస్తారు. అప్పుడు దేవతలు అందరూ నదుల రూపంలో వానరుల రూపంలో భూలోకానికి వస్తాను అన్నారు. శ్రీ మహావిష్ణువు సరే అన్నారు. ఈశ్వరుడు కైలాసంలో సభ పెట్టి నా అంశావతారంలో కూడా హనుమ రూపంలో నేను వెళ్తాను అన్నారు. అప్పుడు అమ్మవారు నేను కూడా వస్తాను అన్నారు. అప్పుడు శివుడు ఇప్పుడు నేను వేరే స్వరూపంగా రామదూతగా వెళ్తున్నాను అన్నారు. ఇప్పుడు రావద్దు అన్నారు. అప్పుడు అమ్మవారు నేను మిమ్మల్ని వదిలి ఉండలేను కదండి, మీరు వానర రూపంలో వెళ్తున్నారు కదా, మీ తోక రూపంలో వస్తాను, నా అంశను తోక రూపంలో ప్రవేశిస్తాను అన్నారు. ఆ తోక మీకు శక్తిని ఇస్తుంది. ఆ విధంగా ఆ తోక సహాయంతోనే హనుమాన్ లంకను దహనం చేశారు. ఇప్పుడు మనం చేసుకునే పూజ లాంగూలాస్త్ర పూజ. మనం ఏదైనా కోరిక కోరుకుని అది తీరాలంటే 41 రోజులు చేసే పూజ. చాలా పవర్ఫుల్ పూజ, మహాశక్తివంతమైన పూజ. లాంగూలాస్త్రం అని ఉంటుంది. ఆడవాళ్ళకి ఏదైనా అడ్డంకులు వస్తే 5 రోజులు ఆగి తర్వాత మొదలు పెట్టుకోవచ్చు. ఈ పూజకి కావాల్సినవి ముఖ్యంగా తమలపాకులు, సింధూరం, గంధం, పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం, అరటిపళ్ళు, ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేసుకుని అన్నింటికన్నా ముందుగా ఆంజనేయ స్వామి వారి ఫోటో కావాలి. ఈ ఫోటో ఏ విధంగా ఉండాలంటే తోక మొదలు నుంచి చివరి వరకు కనబడేలా ఉండాలి. ఆ విధంగా ఉన్న ఫోటో తీసుకోవాలి. నాకు ఈ ఫోటో ఆ పరమేశ్వరుడు మా ఫ్రెండ్ రూపంలోనే ఇచ్చింది. ఆ విధంగా నేను పూజ చేసుకున్న ప్రతిసారి చాలా సంతోషపడతాను. ఈ విధంగా మా ఇంటిలో స్వామి ప్రవేశించారని నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ముందుగా తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రపరుచుకుని పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పీఠం మీద శుభ్రపరిచి ముగ్గు వేసి కాషాయ రంగు కానీ తెల్లటి వస్త్రం కానీ వేసుకుని స్వామివారి ఫోటో పెట్టుకోవాలి. ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని వినాయకుని పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి పూజ చేసుకుని తమలపాకులు సింధూరంతో పంచోపచారాలు చేసుకుని అష్టోత్తరం చేసుకుని అప్పుడు ఆంజనేయ స్వామి మొదలు భాగంలో గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టాలి. మొదటి రోజున ఒక బొట్టు పెట్టాలి. ఈ విధంగా 41 రోజులు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని ధూప దీప నైవేద్యాలు, అరటిపళ్ళు, అప్పాలు, చనివిడి, వడపప్పు, పళ్ళు మన శక్తి ప్రకారం ఏ విధంగా ఎన్ని వీలైతే అన్ని నైవేద్యం పెట్టుకోవచ్చు. ముందు 21 రోజులు కింద నుండి తోక చివరి దాకా పెట్టాలి. అప్పుడు 21 బొట్లు అయ్యాక తోక నిండిపోతుంది. కాబట్టి మరలా బొట్లు చెరిపి 22వ రోజు నుండి పైనుండి కింద వరకు పెట్టాలి. ఈ విధంగా 41 రోజులు చేయాలి. తర్వాత హనుమాన్ చాలీసా చదువుకోవాలి. అంతేకాకుండా లాంగూలాస్త్రం అని కూడా ఉంటుంది. ఇది నండూరి శ్రీనివాసరావు గారి వీడియోలో కూడా ఉంది. ఈ 41 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. ఆరోగ్యంగా ఉన్నాము పర్వాలేదు అనుకుంటే భూశయనం కూడా చేయవచ్చు. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. 41 రోజులు తలస్నానం చేయక్కర్లేదు. మొదటి రోజు మంగళవారం, శనివారం అలా పర్వదినాలు చేస్తే సరిపోతుంది. ఆడవాళ్ళు, మగవారు, దంపతులు ఇద్దరూ కూడా చేసుకోవచ్చు. వివాహితులు అందరూ చేయొచ్చు. ఇది మహాశక్తివంతమైన పూజ. వివాహమైన, పెళ్ళైన, గృహప్రవేశమైన, ఏ విధమైన ఏ కోరికైనా నెరవేరే పూజ ఈ పూజ. అంతేకాకుండా చాలా పవర్ఫుల్ మంత్రం. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధయో ప్రభో. ఈ మంత్రం చదువుకోవాలి.